అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ ఆక్యుపంక్చరిస్ట్ హీలర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సో సయాటికా, సో దీని గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అండ్ దీనికి అలోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ లేదు అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఆక్యుపంక్చర్ ప్రెజర్ పాయింట్స్ వల్ల దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంది అంటారా? ఇప్పుడు మనకు సయాటికా పెయిన్తో మన దగ్గర చాలా మంది వస్తారు. అంటే అన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత ఇదొక ఆప్షన్ లాగా తీసుకొని వస్తారు, ముందే రారు. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత చాలా వరకు బెటర్ అయిందని చెప్తారు. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఓకే. సో ఇక్కడ ఆ పెయిన్ తగ్గడమే కాకుండా ఆ నరం మీద జరిగే ఒత్తిడి అవన్నీ తగ్గడము, వాళ్ళు చాలా రిలీఫ్ ఫీల్ కావడం, ఇంత బెటర్ ట్రీట్మెంట్ జరిగింది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒకటి పాజిటివ్ నోట్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మన ప్రేక్షకుల కోసం ఏం చేయొచ్చు అంటే, మనం ఈ సయాటికా పెయిన్కి ఒక 2 ప్రెషర్ పాయింట్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. చేసి చూడాలి, ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. వాళ్ళు చేసినా వస్తాయి. ఇంకా ఫర్దర్గా ఏదైనా కన్ఫ్యూజన్ ఉండి ఆ పాయింట్ దొరకలేదు, మాకు సరిగ్గా చేయలేకపోయినాం అంటే మనం కాల్ చేసినా కూడా దానికి ఫోన్ ద్వారానైనా ఏదో హెల్ప్ చేయగలడానికి కూడా రెడీగానే ఉన్నాం. ఇది ఈ ప్రెషర్ అండ్ సయాటిక్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక నర్వ్. మన హ్యూమన్ బాడీలో అతి పెద్ద నరాల్లో సయాటికా నర్వ్ ఒకటి పెద్ద నర్వ్. అది ఏంటంటే ఈ తుంటి భాగం పెల్విక్ రీజన్ నుంచి వెనక భాగంలో నుంచి ఇలా కాళ్ళ కింద దాకా పాదాల దాకా ఉంటుంది. అది 2 వైపులు ఉంటుంది. అంటే నార్మల్ గా వస్తే ఒక సైడే వస్తుందా? పెయిన్ ఒక సైడ్ వస్తుంది, రేర్గా 2 సైడ్లు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. బట్ ఒక సైడ్ తోనే వాళ్ళు చాలా బాధపడిపోతారు. ఒక సైడ్ వచ్చిందాక ఇంకో సైడ్ వచ్చిందా వెయిట్ చేయలేరు. ఇక ఒక్కసారి ఆ నర్వ్ కంప్రెషన్ స్టార్ట్ అయిందంటే చాలా సివియర్ గా ఉంటుంది, వాయిదా వేయలేరు. ఇప్పుడు కొన్ని విషయాలు హాస్పిటల్కి అనలేరు, ఆ నొప్పితో చాలా బాధ భరించలేరు. అందుకని దీన్ని ఏమంటాడు, మనం ఒక అక్యూట్ కండిషన్ గా భావిస్తాం. సో ఈ కండిషన్లు వచ్చినప్పుడు ముందు నొప్పి తగ్గాలి, పెయిన్ రిలీఫ్ కావాలి. దాని తర్వాత నరం ఎక్కడ కంప్రెస్ అవుతుంది, ఈ భాగంలో అవుతుందా, ఈ మన బట్టక్స్ ప్రాంతంలో అవుతుందా, ఇక కింద దాకా ఎక్కడ దాకా రేడియేట్ అవుతుంది చూసి దాన్ని కొన్ని మన ఏంటంటే అది ఏ మెరిడియన్లో వచ్చింది. మేము ఆక్యుప్రెషర్ మెరిడియన్ చూస్తాం. మెరిడియన్ అంటే యూరినరీ బ్లాడర్ మెరిడియన్లో వచ్చిందా, గాల్ బ్లాడర్ మెరిడియన్లో వచ్చిందా చూస్తాం. ఇప్పుడు మీకు ఐడియా ఉందనుకుంటాను, ఒక మెరిడియన్ చూపిస్తాను నేను. ఇలా మెరిడియన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక యూబీ మెరిడియన్ చూపిస్తున్నా ఇట్లా కిందకి, యూబీ 60, ఇక్కడ యూబీ 36 ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ హెడ్లో కూడా అన్ని మెరిడియన్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మెరిడియన్స్ అన్ని కూడా ఏంటంటే శక్తి ప్రసార మార్గాలు, ఎనర్జీ పాత్వేస్. ఒక శక్తి హ్యూమన్ బాడీలో ప్రతి ఆర్గాన్కి ఎనర్జీ అందించేటటువంటి ఒక ఎనర్జీ పాత్వేస్ అంటారు, ప్రసార మార్గాలు. సో దీంట్లో ఇక్కడ ఈ సయాటిక్ అనేది బేసిక్గా 2 పాత్వేస్లో వస్తుంది. ఈ పెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన పెయిన్ కింద దాకా వచ్చిన రేడియేట్ అవుతుంది ఇక్కడ నుంచి. అది 2, ఒకటి యూరినరీ బ్లాడర్ మెరిడియన్లో వస్తుంది, అదర్వైజ్ గాల్ బ్లాడర్లో వస్తుంది. ఆ మెరిడియన్లో అది యాక్చువల్గా నర్వ్ ప్రాబ్లం. అది నరువులు ఏంటి, నరువు అంటే దీన్ని ఏమంటామంటే మన ఇంగ్లీష్ అలోపతి వైద్య విధానంలో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ నర్వ్ ఏంటంటే దాని యొక్క పైన ఉన్నటువంటి ఒక పొర, నర్వ్ మీద ఒక షీట్ ఉంటుంది. అది డ్యామేజ్ జరిగినప్పుడు ఆ నర్వ్ ఓపెన్ అయ్యి అటు ఇటు తగులుతుంది, కంప్రెషన్ అవుతుంది. అలా నర్వ్ కదా, అది షాక్ లాగా అవుతుంది. అది దాని కవర్ ఒక ఎలక్ట్రిక్ లైన్ మీద పైన కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ పోయినప్పుడు షాక్ ఎలాగ మనకు కొడుతుందో బాడీలో నరానికి కూడా ఒక ఉన్నటువంటి ఆ పై పొర డ్యామేజ్ జరిగినప్పుడు అని అంటారు. అది కూడా నిజమే. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ వెన్నెముక నుంచి ఎలా బయటకు వస్తుంది ఈ నర్వ్, ఇది ఈ సయాటికా నర్వ్ ఈ తుండి భాగం నుంచి, అది ఎక్కడో దగ్గర కంప్రెస్ అవుతుంది. అంటే మజిల్ స్టిఫ్ అయినప్పుడు ఈ తుండి భాగంలో, ఈ మృదుల భాగంలో ఏంటంటే
మజిల్ స్టిఫ్ అయిపోయినప్పుడు ఆ నర్వ్ ఏంటంటే ఎక్కడో అటు బోన్ కానీ ఆ పక్క భాగాలకు తగులుతుంది. ఓకే ఓకే. దానివల్ల పెయిన్ చాలా సివియర్గా ఇక్కడ కింద దాకా రేడియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చే పెయిన్ అంతా ఇక్కడికి వస్తుంది. ఈ ఏరియాలో పెయిన్ వస్తే సర్వైకల్ రీజన్లో పెయిన్ వస్తే హ్యాండ్స్కి వస్తుంది అంటారు జనరల్గా. అవునవును అవును. ఇక్కడ వస్తే ఈ లాస్ట్ వచ్చిన పెయిన్ అంతా కూడా ఈ మన వెన్నెముక చివరి భాగంలో చిన్నగా లెగ్స్లోకి రేడియేట్ అవుతుంది. ఓకే. ఇలా జరుగుతుంది. సో మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రెజర్ పాయింట్స్ ఏంటి సార్? ఇప్పుడు దీనికి ఒక 2 ప్రెషర్ పాయింట్ చెప్దామమ్మా. ఎందుకంటే ఇది 2 ఛానల్లో అనుకుంటున్నాం కాబట్టి ఒక ఛానల్కి ఒక ప్రెషర్ పాయింట్ చెప్తే బెటర్. యూరినరీ బ్లాడర్లో యూబీ 40 తీసుకోవచ్చు, గాల్ బ్లాడర్ ఛానల్లో 30. సో జీబీ 30, యూబీ 40. సో 30-40 ఫార్ములా, 30-40 ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అది ఎక్కడ ఉంటుందంటే యాక్చువల్గా ఈ గాల్ బ్లాడర్ 30 అనేది మన ఈ బట్టక్స్ కింద ఉంటుంది. సో అక్కడ ప్రెషర్ చేయడం కష్టం అవుతుంది. ఈ ఏరియాలో వాళ్ళు చేస్తూ దొరకదు. ఇలా నించున్నప్పుడు బట్ వెనకాల పిరుదుల భాగం వెనకాల ఉంటుంది. అది హెవీ మజిల్, స్ట్రాంగ్ మజిల్ లోపల ఉంటుంది. దాని కింద నుంచే సయాటిక్ నర్వ్ వెళ్తుంది. సో అక్కడ ఆ నర్వ్ని మనం అక్కడ చేయడం కష్టం. అందుకని ఏం చేస్తున్నాం అంటే దానికి ఒక ప్రెషర్ పాయింట్ చేతుల్లో ఉంది. సో ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ చేయడం ద్వారా అక్కడ చేసినట్టు అవుతుంది. దీని సుజోగ్ మెథడ్ అంటాం దీన్ని. సుజోగ్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఏది జీబీ 30. ఇక యూబీ 40కి వచ్చినప్పుడు మాత్రం అది మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా మన మోకాలు యొక్క వెనక భాగంలో ఉంటుంది. యూరినరీ బ్లాడర్ 40. ఇప్పుడు అది మీకు చూపిస్తాను. యూబీ 40 చూపిస్తాను. ఇది లెగ్. ఈ లెగ్లో ఈ మోకాలు యొక్క వెనుక భాగం, ఇది అంతా వెనుక భాగం, కాలు యొక్క వెనుక భాగం, సయాటికా వెళ్ళే దారి లాగానే ఉంటుంది ఇది కూడా. సో ఈ వెనక మోకాలు యొక్క అంటే నీ క్యాప్ ఎగ్జాక్ట్ వెనకాల ఉంటుంది. ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది, అది ఏంటంటే యూరినరీ బ్లాడర్ 40, యూబీ 40 కనిపిస్తుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ ఇది చాలా ఈ సయాటికా ఇష్యూకి పనికి వస్తుంది. అది ఈజీ కూడా చేసుకోవడం. మనం ఎలా చేయొచ్చు అంటే ఒకవేళ ఆ పాయింట్ దొరకకపోతే ఇప్పుడు ఈ లెగ్ అనుకోండి, కనిపిస్తుంది లేదా అక్కడ, ఈ కాలు వెనకాలే ఉంటుంది కదా, ఈ మోకాలు యొక్క వెనకాలే ఉంటుంది కదా, మిడ్ పాయింట్ ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. లేదా ఒక పెన్ తీసుకొని ఆ పాయింట్లో ప్రెషర్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్య భాగాన్ని ముందే ఐడెంటిఫై చేసుకొని ఇలా ప్రెషర్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా హెల్ప్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని కూడా మనం ఆ మిడ్ పాయింట్ని మెల్లగా ప్రోబ్ చేయాలి. ఇప్పుడు మోకాలు యొక్క వెనక భాగంలో ఆ క్రీజ్లో ఉంటుంది. అదే క్రీజ్ ఉంటుంది, ఒక లైన్ వస్తుంది, ఆ క్రీజ్లోనే ఉంటుంది. దాన్ని మెల్ల ప్రెషర్, అది యూబీ 40. ఓకే. సో అంటే ఇప్పుడు ఏ లెగ్ అయితే ప్రాబ్లం ఉందో సయాటికా ఆ లెగ్కే చేసుకోవాలి. ఆ లెగ్ చేయొచ్చు, రెండో లెగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ లెగ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఈ లెగ్ చేసినా కూడా ఈ లెగ్ కూడా మనకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే యూరినరీ బ్లాడర్ ఇది కూడా 40నే. రాకముందు కూడా చేసుకుంటే ఈ ప్రాబ్లం అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రెషర్ పాయింట్ బాగా దేనికి ఉపయోగపడుతుందంటే ఇది కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బ్యాక్. ఇక్కడ నుంచి ఈ లోవర్ బ్యాక్ నుంచి కింద హీల్ దాకా ఏ ప్రాబ్లం వచ్చినా చేయొచ్చు. ఇది సయాటిక్ కూడా అక్కడనే వస్తుంది కదా. సో సయాటిక్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఫ్లో అవుతుంది, కిందికి రేడియేట్ అవుతుంది. దీన్ని జాలువారి నొప్పి అందుకే అంటాం, కిందకి జాలువారుతుంది కాబట్టి. సో ఈ పాయింట్ చేయొచ్చు. ఇక జీబీ 30 అనుకున్నాం కదా, హ్యాండ్లో చూద్దాం. ఎందుకంటే అక్కడ మన ఈ భాగంలో కష్టం కాబట్టి సుజోక్లో చూద్దాం. అది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చూడండి, ఈ మిడ్ ఫింగర్, ఇటు 2 ఫింగర్స్, ఇటు 2 ఫింగర్ పోతే మధ్యలో ఫింగర్ ఉంటుంది, ఇది మధ్యవేలు. ఈ మధ్యవేలు నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కింద 2 లెగ్స్, ఇవి 2 హ్యాండ్స్, ఇది హెడ్. ఈ 2 హ్యాండ్స్ 2 లెగ్స్, ఇది హెడ్ అని చెప్తాం జనరల్గా సుజోక్లో. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక పెల్విక్ ఏరియా. ఇది లెగ్స్ అన్నప్పుడు 2 లెగ్స్ అన్నప్పుడు ఈ 2 ఇదంతా కూడా మన పెల్విక్ భాగం, పెల్విక్ బోన్. సో మనకైతే ఈ వైపు నొప్పి ఉందా, ఈ వైపు నొప్పి ఉందా ఉంటుంది. సో అంటే ఈ వైపు ఇక్కడ తెలుస్తుంది. సో మేజర్గా ఇక్కడే ఉంటుంది. ఈ కరెక్ట్గా ఇది ఉందా, ఈ మధ్యవేలు నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ భాగంలో ఇక్కడ దీన్ని ఇలా అన్నప్పుడు ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉంటుందో ఇది ఈ భాగం. ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉంటుందో సివియర్ నొప్పి ఉంటుంది, పెయిన్ ఉన్నట్టయితే, బ్యాక్ పెయిన్ ఉన్నా,
సయాటిక పెయిన్ ఉన్నా, ఈ నర్వ్ కంప్రెషన్ ఉన్నా, ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడ ఈ భాగంలో మిడ్ ఫింగర్ తీసుకొని ఈ బోన్ ఉంది కదా, నక్కులు అంటాం, ఇది ఈ నక్కుల్స్ అంటాం కదా, అవును. సో ఈ భాగంలో కానీ ఇలా ఒత్తిడి చేసినట్టయితే ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది మనకు, అవును, నొప్పిగా అనిపిస్తుంది. నొప్పిగా ఉంటుంది మనకు, అక్కడ కూడా నొప్పి ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. సో ఈ నొప్పి కనుక చేసినట్టయితే ఒక 1-2 మినిట్స్ ఇక్కడ చేస్తే అక్కడ రిలీఫ్ వచ్చి తీరుతుంది. ఈ పాయింట్ని ఏమంటామంటే మనం గాల్ బ్లాడర్ 30 అంటాం. ఇది GB 30 కాబట్టి అక్కడ చేయలేకుండా ఇక్కడ చేయక్కర్లేదు, ఇక్కడ చేసినా అక్కడ రిజల్ట్ వస్తుంది. సో GB 30 UB 40 ఈ రెండింటి ద్వారా ఈ సయాటిక నొప్పి నుంచి మనం చాలా వరకు బయటపడవచ్చు. ఇది మంచి మేము చూసాము రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నాము. ఇది మనం అందరికీ సజెస్ట్ చేయొచ్చు, రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సో ఎంత పెయిన్ ఉన్నా సరే ఒక చిన్న ప్రెజర్ చేసుకోవడం వల్ల ఆ పెయిన్ మొత్తం కూడా క్యూర్ అయిపోతుంది అంటారు. డెఫినెట్గా. యా, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.